హాయ్ అండి అందరికీ. అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే చూసిన తర్వాత అసలు గూస్ బంప్సే, ఊహించని మలుపు తిరిగింది. అసలు కమల్ మాత్రం అలా రియాక్ట్ అవుతాడని అసలు అనుకోలేదు. అసలు కమల్ అలా చేస్తాడని అయితే అనుకోలేదు. అసలు కమల్ అయితే ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. అవని అక్షయ్ అయితే అసలు షాక్. రాజేంద్ర కూడా అసలు ఏం చేయనున్నారు. పల్లవి అయితే కమల్ని గుప్పెట్లో పెట్టేసుకుంది. ఒక్క 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 మాటతో, అసలు ఒక ప్రవర్తనతో అసలు ఏం జరిగింది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎపిసోడ్ అనే అనిపించింది. అసలు ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చాడు కమల్ అయితే. అస్సలు కమల్ ఇలా చేస్తాడని అసలు కలలో కూడా ఊహించలేదు. అట్లాంటి షాక్ అయితే ఇచ్చాడనమాట. అసలు ఏమైంది, ఏం జరిగింది, అసలు అలాగే చక్రధర్ జైలు నుంచి బయటకి వచ్చాడు. హౌ, ఎలా, అసలు ఎందుకు, ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి. కష్టపడి పిల్లలతో ఇప్పుడు హాలిడేస్, పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి చదివించుకుంటూ, వాళ్ళకి వండుకుంటూ, వాళ్ళని చూసుకుంటూ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్లీజ్ అండి, ఇంత కష్టంలో వీడియోస్ చేసినప్పుడు అసలు సపోర్టివ్ లేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి. ఖచ్చితంగా నా వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి. అండ్ వచ్చేసి ఒక లైక్ మాత్రం 100% చేయండి, నాకు బూస్టప్గా ఉంటుంది. ప్లీజ్ అండి, ఓకేనా. ఒక్క వీడియో చేయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో అసలు ఊహించి తరమండి. అవి వీడియోస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. అనొచ్చు ఇంత కష్టపడి అవసరమా చేయడము అని, కానీ అవసరం కాబట్టే కదండి చెయ్యడము. కష్టం లేనిది ఏది మనకి అనుకున్నది సాధించలేం కదా. 100% కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. మేము ఎంత కష్టపడ్డా ఆ ఫలితం అనేది మీ దగ్గరనే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్టివ్ చేస్తే ఆ కష్టం ఉన్నా కానీ ఆ కష్టం అనేది అసలు విలువ కూడా తెలియదన్నమాట. ఇంకా సారీ అండి ఏం ఎక్కువ మాట్లాడినా కానీ. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, శ్రేయ కడుపుతోనే ఉంటుంది. శ్రేయ కడుపుతోనే ఉంటే ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం సేవలబ్బ నిజంగా ఘోరంగా తెలుసా. ఎదటి వాళ్ళు చూసే వాళ్ళకి జెల్సీ వచ్చేలా చేస్తున్నారు. అసలు శ్రేయకి కాళ్ళు పట్టడం, శ్రీకర్ అయితే వాళ్ళ అమ్మ ముంగట అందరు ముంగట కూర్చొని కాళ్ళు ఒత్తుతాడు తెలుసా. తన అయితే వామ్మ ప్రపంచంలో ఈ ముక్కతే అసలు బిడ్డనిస్తుందా మరి లేకపోతే తెలియదు కానీ కాళ్ళు నొక్కడం, అసలు శ్రేయ కాళ్ళు నొక్కడం శ్రీకరు. ఇంకా అలాగే అవని, ఇంకా పాపం అవని అయితే చాలా కష్టపడుతుందండి. అవని ఇంకా పార్వతి అందరు వచ్చి ఆమెకి నెత్తికి అదేంది ఉంటుంది కదా పొగేయడము. మళ్ళీ పాపం ఆరాధ్య కూడా సేవలు చేయడం తెలుసు, అంత చిన్న పాప. ఇంకా అందరూ తన చుట్టే ఒక మహారాణి లాగా చూసుకుంటారు అనమాట తననైతే. అసలు అట్లా నిజంగా కదండి, ఎవరికన్నా ఉంటుండొచ్చో, ఉంటారు నిజం. అసలు అట్లా ఉంటుంది, ఎందుకంటే మంచి అత్తమామ ఉంటే అలా ఉంటుంది అనమాట. ఇంకా ఏంటి అని అంటే, ఇంకా తనకైతే అలా చేసే వరకు ఇంకా అదేవో పల్లవి అయితే సహించలేకపోతుంది అనమాట. మొత్తం నెత్తంతా వలగొట్టుకుంటుంది. వామ్మో ఏం చేయాలి, అసలు తనకి కడుపుతో ఉంది కాబట్టి తనని అట్లా చూస్తురు. వామ్మో నాకు కడుపు రాకపోతే, అసలు నేను కడుపుతో ఉండకపోతే నన్ను అసలు ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా అప్పుడే ఇక ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఉన్న తర్వాత అప్పుడే పల్లవి చాలా అదే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాజేంద్ర చెప్తాడు కదా, మీ ఇద్దరు భార్యలకు చెప్పండిరా, ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి, ఇట్లా బిజినెస్లో చేస్తున్నామని చెప్పేసి అని. ఇంకా కమల్ అయితే మంచి స్వీట్ తీసుకొని అయితే పల్లవి దగ్గర వేసరికి పల్లవి అయితే తినదనమాట. ఏంటి అంటే, నేను గుడ్ న్యూస్ చెప్తున్నాను పల్లవి నీకు, అసలు నేను కంపెనీకి హెడ్ అని చెప్పు, మీ ఆయన ఏం చేశాడంటే కంపెనీలో మేనేజర్ అని చెప్పు, హెడ్ అని చెప్పు అని చెప్పేసి అంటే, ఓకే నువ్వు హెడ్ కావచ్చు కానీ అసలు ఇంట్లో నాకు వాల్యూ లేకుండా పోతుంది. శ్రేయ కడుపుతో ఉండడంతో అందరూ సేవలు చేస్తున్నారు, శ్రేయ చుట్టే తిరుగుతున్నారు, శ్రేయానే చూస్తున్నారు, అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంట్లో అసలు వాల్యూ కూడా లేదు నాకు అని చెప్పి కమల్తో అనేసరికి, అసలు నాకు కూడా కడుపుతో ఉండాలి, నేను కూడా బిడ్డకి జన్మనివ్వాలి, నేను కూడా ప్రెగ్నెంట్ కావాలి అని అంటే, అప్పుడు కమల్ అంటాడనమాట, ఓహో నీ బాధ అంతా అందుకు కడుపుతో ఉండాలనా, నువ్వు అనుకుంటే కావవి, మనం ఇద్దరం ప్రేమగా ఉంటే అవుతుంది అని చెప్పి కమల్ అంటాడనమాట. అన్న తర్వాత ఓకే మరి నేను ఉండానంటున్నాను, నువ్వే అసలు నన్ను కాదంటున్నావు, అసలు పట్టించుకోవట్లేదు, ఊరికే సీరియస్, కోపం, చిరాకు పడతావు, ఇంకేడికే నవ్వుతాం చెప్పు, అది అని చెప్పేసి అనేసరికి ఓకే అని చెప్పేసి ఇక పాలు తాగడము, వాళ్ళు ప్రేమగా ఇంకొకరికొకరు తినిపించుకోవడం, పాలు తాగడం, ఇంకా అట్లాంటి రొమాంటిక్ అయితే జరిగిపోతుంది అనమాట. ఇంకా అలాగే వాళ్ళు అయితే అలా హ్యాపీగా ఉంటారు. ఇంకా
ఎవరు శ్రేయ అని అయితే ఇంకా లోపలికి పోయిన తర్వాత అప్పుడే శ్రీకర్ అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత శ్రీకర్ కూడా స్వీట్స్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళినాక శ్రేయ నువ్వు నాకు ఒక గుడ్ న్యూస్ చెప్పావు కదా, నీకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నేను అన్నయ్య కమల్ ముగ్గురం కలిసి మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మేము ముగ్గురం హెడ్లమే అందులో అని చెప్పేసి అనేసరికి ఇంకా శ్రేయ ఇట్లాంటి వేస్ట్ ముఖం ఇద్దరిద్దరేనే ఇంకా అదేమంటదంటే వద్దు అసలు నీకు ఏమైనా మెంటలోనువా, నీకు అర్థమవుతుంది అసలు ఏం చేస్తున్నావో, అసలు మీ అన్న ఇంతకన్నా ముందు బిజినెస్లలోనేమో ఏ ఒక్క దాంట్లో మీ ఇద్దరిని అసలు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటా అంటుండు చెప్పు, మనం ఆల్రెడీ ఫ్లాట్ తీసుకుంటా అన్నాం, మనం ₹1,00,00,000 ఫ్లాట్ తీసుకుంటా అన్నాం కాబట్టి ఆ ఫ్లాట్ తీసుకొని ఏడే ఇంట్లోకైనా వెళ్ళిపోతారో అని చెప్పేసి ఆ భయంతో మీ అన్న మీ ముగ్గురిని ఇప్పుడు తన దగ్గర ఉంచుకుంటున్నాడు. మీ అన్నకు తెలివిలేక కాదు, మీ అన్నయ్యకి బిజినెస్ రాక కాదు, మిమ్మల్ని కావాలని ఉంచుకుంటున్నాడు. ఫ్యామిలీ విడిపోవద్దు అని చెప్పేసి, మళ్ళీ మనం దూరం పోవద్దు, మళ్ళీ ఆస్తి మనం సపరేట్గా తీసుకోవద్దు, మళ్ళీ ఆ ఫ్లాట్ కొనొద్దు అనే ఉద్దేశంతో మీ అన్న మనని తీసుకుంటున్నాడు. అప్పుడు ఎందుకు తీసుకోలేదు చెప్పు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. తను అడిగిన దాంట్లో కూడా లాజిక్ ఉంటుంది కదా. అయితే అట్లా అంటది. అన్న తర్వాత ఇక అన్నాక ఇక శ్రీకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అది కాదు అన్నగా నిన్నదనమాట, ఏం అవసరం లేదు నువ్వు అని చెప్పేసి ఇక చాలా చిరాకు పడి కోప్పడతారనమాట. ఇంకా శ్రీకర్కి అది ఏం చేయాలో అర్థం కాదు, నెత్తి పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే తెల్లారిపోతుంది. తెల్లారినాక ఇక ఆటోమేటిక్గా ఇంకా తినకు సేవలు చేస్తూనే ఉంటారనమాట. చెప్పాను కదా, కాళ్ళు నొక్కడము, మళ్ళీ హెయిర్స్కి అది పట్టడము, ఇంకా అన్ని సేవలు చేసేసరికి పల్లవికి అది చూసి తట్టుకోలేకపోతుంది అనమాట. ఇంకా పల్లవి ఏం చేస్తుందంటే అదంతా చూసి బాధపడుతూ కూర్చుంటుంది అనమాట. అప్పుడే భానుమతి ఏమనుకుంటుంది అంటే అరే కూర్చుంది కదా అని చెప్పి పాలైతే తీసుకువేస్తుంది అనమాట. ఇచ్చి ఏమంటుందంటే అరే పల్లవిగో శ్రేయ బాదం పాలు కొన్ని తాగింది, కొన్ని తాగి కొన్ని అట్లనే పెట్టింది, నువ్వు తాగి అనేసరికి ఇక మండుతుంది అనమాట. మండి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిదానివా, ఏమన్నా తిక్కేమైనా తిరుగుతుందా, దౌడలని వలగొడతా, అది సగం దాగిన పాలు నాకు ఇస్తావా, నేను ఎట్లా కనిపిస్తున్నానే నీకు, దానికంటే తెలివి లేదు, దానికంటే బుద్ధి లేదు, నీ తెలివేమైందే, అది దాగిన పాలు అది తాగి వదిలేసిన పాలు నేను తాగాల, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, తనకి చాలా ఓవర్గా సేవలు చేస్తున్నావు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా భానుమతిని అయితే తిడుతుంది అనమాట. తిట్టేసరికి తిడుతుంటే పాపం అవని ఇట్లా పొగేస్తారు కదా మనం హెయిర్స్కి, అలా వేస్తుంటే అప్పుడే అదేంది పొగ రావడానికి విభూది అది ఉంటుంది కదా, అది గుగ్గిలం అంటారనమాట. అది తీసుకొచ్చి ఆరాధ్యం తెమ్మని చెప్తుంది అనమాట. అవని తెమ్మనిసరికి ఆరాధ్య తెలియక మొత్తం ఎక్కువేసే వరకు ఇల్లంతా మొత్తం పొగ అయిపోతుంది, మొత్తం దగ్గొస్తుందనమాట. అప్పుడు అవని అంటుంది అయ్యో గంత ఏదో ఆరాధ్య కొంత మేయొచ్చు కదా అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు ఇక పల్లవికి మండుతుంది అనమాట. నువ్వు నన్ను దాని ఇంగిల్పల్లి నన్ను తాగమంటావు, నడు నిప్ప అని చెప్పేసి అన్నాడు అందరి ముంగట అని చెప్పి ఇక గుంజుకొని పోతుంది. గుంజుకొని పోయేసరికి దగ్గు వస్తుంది అనమాట. దగ్గు వచ్చేసరికి వామిటింగ్ చేసుకుంటుంది. వామిటింగ్ చేసుకున్నాక ఇంకా ఏం చేస్తుంది అంటే అందరికీ షాక్ అయిపోతారు, ఏమైంది అని అందరు భయపడతారు. భయపడే వరకల్లా పల్లవి అనుకుంటుంది అనమాట అరే పల్లవి అబద్ధం కడుపుతో అసలు నిజంగా ఉండదు కడుపుతో. అయితే ఏం చేస్తారంటే అరే ఇప్పుడు నేను ఇలా కడుపుతో లేను అని చెప్పేసి అన్నాను అనుకో, నార్మల్గా తీసుకుంటారు. నేను కడుపుతో ఉన్నాను అనుకో, దానికి ఎన్ని సేవలు చేస్తున్నారు, దానికి ఎంత అది చేస్తున్నారు, నేను కడుపుతో ఉన్నాను అనుకో ఇంకా నాకు కూడా అట్లా చేస్తారు, నేను కడుపుతో ఉన్నా అని చెప్తా అని చెప్పేసి నేను కడుపుతో ఉన్నా అని చెప్తుంది. చెప్పే వరకు అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి అందరు కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇక కమల్కి అయితే అసలు ఆనందానికి అంతులు లేవన్నమాట. పల్లవిని పట్టుకొని గిరా తిరుగుతారనమాట. నాకు అందరు కమల్కి కంగ్రాచులేషన్ చెప్తే నాకు కాదు, నన్ను తండ్రిని చేయబోయే పల్లవికి చెప్పండి, అసలు పల్లవి నాకు మంచి గుడ్ న్యూస్ ఇచ్చిందని చెప్పి తనని తిప్పడం, తనని ముద్దించుకోవడం హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఫీల్ అయ్యేసరికి అప్పుడు అవని అంటుంది కమల్ అలా చెయ్యకు, తన హెల్త్ చాలా ప్రాబ్లం పడుతుంది, అలా చెయ్యకు అని చెప్పేసి అనేసరికి ఇంక అందరూ రాజేంద్ర ఇంకా పార్వతి ఇంకా అందరూ అనుకుంటారనమాట చూడండి మన ఇద్దరు పిల్లలకు ఒకేసారి అసలు కన్ఫర్మ్ అయింది, ఇద్దరు పిల్లలు అసలు తండ్రులు కాబోతున్నారు, మన పిల్లలు మన కోడలు కూడా ఒకటేసారి ప్రెగ్నెంట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, అసలు ఇంతకు మించి ఇంకా హ్యాపీనెస్ ఏముండదు కదా అని అయితే అనుకుంటారనమాట. అంటే వాళ్ళు రాత్రి అనుకుంటారు ఇలాగో శ్రేయాకి అయిపోయింది, పల్లవి కూడా ఇద్దరు పుట్టేసి అయిపోతుందని మనం హ్యాపీగా ఉండొచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు, ఇంట్లో అందరం కలిసి ఉంటే ఇంత బాగుంది కదండి, నువ్వు ఆస్తి పంచడమే మంచిదైంది అని చెప్పి అనుకుంటారనమాట. అనుకోగానే పొద్దున్న లేసరికి ఇది ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతారు కదా. హ్యాపీ అయిన తర్వాత ఇంకా అందరూ అలా సందడిగా హ్యాపీగా ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఇక పల్లవి ఇదే చాయిస్ అని చెప్పేసి ఇంకా అందరినీ తీసుకొచ్చి మంచిగా పార్టీ చేద్దాము, మంచిగా పల్లవికి అన్ని విధాలుగా అన్ని రంగరంగ వైభవంగా ఫంక్షన్ అట్లాంటివన్నీ చేద్దామని అయితే అనుకుంటారు. అనుకున్న తర్వాత ఆయనతో పల్లవి ఏం చెప్తుందంటే
కమల్కి మనం ఫంక్షన్ ఇట్లా వేసుకుందామంటే అప్పుడు పల్లవి ఏమంటదంటే, కాదండి మా నాన్న లేడు, మా నాన్న లేనిది ఎలా చేస్తావు చెప్పు, మా అమ్మ నా నాన్న వస్తేనే కదా చేయాల్సింది, మా నాన్న పోయి జైల్లో ఉన్నాడు కదా, మా నాన్నని కనీసం ఇప్పుడు ఈ ఫంక్షన్ అయ్యేంత వరకైనా బయటకి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అనేసరికి కమల్ అయితే 1 మినిట్ కూడా ఆలోచించాడు తెలుసా. అడగకు ఫస్ట్ కోరిక కడుపుతో ఉన్నాక ఫస్ట్ కోరిక అడిగింది, నేను తీర్చకపోతే ఎలా నా భార్యది అని చెప్పేసి ఇంకా అవని అక్షయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అంటాడు, మాట్లాడాడు, చేయడు, ఏం చేయడు. ఏమైందిరా, ఏం మాట్లాడవు, వచ్చినావు అసలు ఏం మాట్లాడతలేవు, ఏమైందిరా అని చెప్పేసి అంటే, చెప్పాను కదా ఖచ్చితంగా మామయ్యని బయటకు తీసుకురావాలి, పల్లవి అసలు అడగక ఫస్ట్ కోరిక అనమాట, ప్రెగ్నెంట్ ఉన్న తర్వాత ఖచ్చితంగా మామయ్యని అయితే బయటకు తీసుకురావాలి, మీ ఇద్దరు వెళ్ళి అయితే తీసుకురారు అని చెప్పేసి అనేసరికి అవని చెప్తుంది అనమాట. తన క్యారెక్టర్ ఏంటి తెలుసు కదా కమల్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, వదిన నాకు తెలుసు నువ్వు ఏం చెప్తావు, అన్నయ్య ఏం మాట్లాడతాడో కూడా నాకు తెలుసు, కానీ నా భార్య అన్నది కాబట్టి 100% మీరు మామయ్యని తీసుకురావాలి, ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళ మాట వినడు, వాళ్ళ ఏంది అడగడు, ఏం అడగడు, ఖచ్చితంగా రావాలి అంతే అనేసరిగా అక్షయ్ ఇక అవన్నీ షాక్ అయిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఏం చేయాలి, ఏంటి తీసుకురాకపోతే గొడవ అవుతుంది, ఇప్పుడు తీసుకురామని అన్నాం అనుకో కమల్ మన మీదకి సీరియస్ అవుతాడు, ఇల్లంతా రచ్చరచ్చ అవుతుంది, మళ్ళీ విడిపోతే అమ్మ నాన్న బాధపడతారు, నాన్న బాధపడతాడు, నాన్న అంత పెద్ద మాట ఇచ్చాడు కాబట్టి ఏదేమైనా కానీ అవని ఖచ్చితంగా మనం తీసుకురావాలి అని చెప్పి అవని అక్షయ్ ఇద్దరు అనుకొని ఇంకా వెళ్తారనమాట. వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్తారు. వెళ్ళినాక ఇంకా అప్పుడు చక్రధర్ అక్కడ వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకి, చూడు మీ చేతులతో మీరే వచ్చి నన్ను విడిపిస్తున్నారు, చూడు మీ ఆట చూపిస్తాను అంటే ఆట ఏం కట్టేయవు, నీ పని మేము చేస్తాము రా అని చెప్పి ఇంక అక్కడ గొడవలు పడైతే సంతకాలు పెట్టయితే తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా కమల్ మాత్రం మొత్తం రంగరంగ వైభవంగా పూలు గివులన్నీ డెకరేషన్తో చేశాడనమాట. చేసే వరకు అందరూ అడుగుతారు, ఏమైందిరా, ఎందుకు ఇలా చేస్తున్నావురా అని చెప్పేసి అంటే, పల్లవికి ఫంక్షన్ చేయాలి కదా అంటే, మీ అత్త మీ మామ రామన్నారు కదరా, ఎలా చేస్తావురా అని అంటే, అరే వస్తున్నారు కదా అన్న వదిన వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు కదా అనేసరికి ఇక పల్లవి అయితే చేతులు ఉండేది, హ్యాపీనెస్ కంతులే ఉండే, భానుమతి పార్వతికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాని బండారం తెలియదు కానీ అసలు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఇంకా అక్కడ మంచిగా రంగరంగ వైభవంగా ఫంక్షన్ చేసేస్తారు. ఇంకా వాడు వస్తాడు, చక్రధర్ వస్తాడు, ఇంకా రాజేశ్వరి వస్తుంది, అందరూ వస్తారు. వచ్చి ఇంకా మంచి ఫంక్షన్ పార్టీ అవుతుంది అనమాట. ఇంకా శ్రేయాకి మండుతుంది, ఏంటి దానికే చేస్తారు, నాకెందుకు గారు నాకు చేస్తారు, దానికెందుకు గారు అని పెద్ద గొడవ రచ్చ అవుతుంది అనమాట. అక్కడ ఇక పార్టీ ఫంక్షన్ అవుతుంది. మరి చక్రధర్ మళ్ళీ లోపలికి వెళ్తాడా లేదంటే బయట ఉండి పల్లవి చక్రధర్ ఇద్దరు మళ్ళీ అవని పైన ఏదైనా కుట్ర పన్ననున్నారా, అసలు ఏం జరగనుంది, ఏం జరగబోతుంది అనేది చక్రధర్ అయితే బయటకు వచ్చాడు. ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి, శ్రేయ అలాగే అవని అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతారు, కమల్ ఏం మారనున్నాడా, అసలు కమల్ ఇంత షాక్ ఇచ్చాడు ఏంటి, అసలు పల్లవి చెప్పింది ప్రతి ఒక్కటి వింటాడా, కడుపుతో ఉన్నది ఇక పిల్లం ఏ చెప్తా అది వింటానంటాడా, మరి ఏం జరుగుతుంది, అసలు పల్లవి రియల్గా కడుపుతో లేదు అబద్ధము అని తెలిస్తే అసలు కమల్ ఊకుంటాడా, ఎంత పెద్ద గొడవ చేస్తాడు అసలు ఊహించండి మీరే. అవన్నీ అనేది మనం నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందామండి. ప్లీజ్ అండి ఈ వీడియోనైతే ఇదనమాట. ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి. ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. చక్రధర్ని విడిపించడం మీకు ఓకేనా, ఇష్టమేనా, చక్రధర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి, ఓకేనా. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.